చల్లగా చల్లగా. కార్తికేయ. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ. త్యాగరాజ కీర్తనల్లే ఉన్నది బొమ్మ, రాగమేదో తీసినట్టు ఉందమ్మా. త్యాగరాజ కీర్తనల్లే ఉన్నది బొమ్మ, రాగమేదో తీసినట్టు ఉందమ్మా. ముసి ముసి నవ్వుల పువ్వులు పూసింది కొమ్మ, మువ్వ గోపాల మువ్వ గోపాల మువ్వ గోపాల అన్నట్టుందమ్మా. అడుగుల సవ్వళ్ళు కావమ్మా, అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా. అడుగుల సవ్వళ్ళు కావమ్మా, అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేని కృష్ణమ్మ. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ. రాసలీల సాగినాక రాధని వేనమ్మా, రాతిరేళ కంత నిదర రాదమ్మా. రాసలీల సాగినాక రాధని వేనమ్మా, రాతిరేళ కంత నిదర రాదమ్మా. ముసిరిన చీకటి ముంగిట వేచింది కొమ్మ, ముద్దు మురిపాల మువ్వ గోపాల, నీవు రావేలా అన్నట్టుందమ్మా. మనసు దోచుకున్న ఓయమ్మ, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ. మనసు దోచుకున్న ఓయమ్మ, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, ముద్దు మురిపాల కంచి వార్తలేమి కృష్ణమ్మ. మువ్వ గోపాల కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ నీవు రావేలా. కృష్ణమ్మ. ధన్యవాదాలు. జడ్జెస్. కార్తికేయ. కార్తికేయ, నమస్తే సార్. ఒక చూడ్డానికి భయం వేసే ఒక ముఖంతో, భయంకరమైన బూచాడు లాంటి ముఖంతో, ఒక ఫేసు, జుట్టంతా ఇలా విరబోసుకుని ఎప్పుడో ఒక భయంకరమైన ఆకారంతో, బట్టలు కూడా భయం వేసే బట్టలు, ఒళ్ళంతా కత్తులు తగిలించుకుని ఒక మనిషి మీ ఒక చేత్తో కవర్ పట్టుకుని మీ ఇంటికి వచ్చి తలుపు కొడతాడు. నువ్వు భయపడుతూ అతని ముఖం చూస్తూ ఏంటి మ్యాటర్ అంటావు. మీకు లాటరీ వచ్చిందండి, ఇందులో
₹1,00,00,000 లాటరీ వచ్చింది, ఇది మీకు ఇచ్చి రమ్మన్నారు అంటాడు. హ్యాపీ ఫీల్ అవుతావు అవ్వా? ఫీల్ అవుతాను సార్. హ్యాపీగా ఉంటుందా? అవును, హ్యాపీగానే ఉంటుంది సార్. ఫీల్ అవుతానంటే నెగిటివ్ అమ్మా. హ్యాపీగానే ఫీల్ అవుతాను సార్. సపోజ్ ఆ మనిషి నేను చెప్పినంత భయంకరంగా లేకుండా నార్మల్గా ఉంటే అప్పుడు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాను ఫీల్ అవుతావు కదా. అవును సార్. ఆ మనిషి కొంచెం అందంగా ఉంటే అప్పుడు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాను సార్. అది నా పరిస్థితి. ఆ ₹1,00,00,000 మోసుకొచ్చిన వార్తాహరుడిలాగా నువ్వు చక్కగా పాడమని చెప్పడం, మామూలుగా ఇది ఎంత భయంకరంగా పాడినా సరే నేను ఎంజాయ్ చేసే పాట ఇది, అట్లాంటిది నువ్వు అందంగా పాడావని చెప్పడం. సరే, ఇప్పుడు నేను మాట్లాడినంత మర్చిపో, మళ్ళీ అడ్రస్ చేస్తున్నా. కార్తికేయ, ఎక్సలెంట్గా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఒక గొప్ప కంటెంట్ని ప్రజెంట్ చేసేవాళ్ళు మినిమం దాన్ని శృతిలో పాడినా ఆహ్లాదకరంగా ఉంటుంది. నువ్వు చాలా బాగా పాడావని చెప్తున్నాను. ధన్యవాదాలు. ఇంకా నువ్వు కన్ఫ్యూజన్ వచ్చి బయటకు వచ్చినట్టు కనపడట్లేదు. వచ్చాను సార్. వచ్చాను సార్. సరే, ఇప్పుడు ఇది నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గాలికి తిరిగే రోజుల్లో, జులాయిగా తిరిగే రోజుల్లో విన్న పాట. అంటే అప్పుడు విన్న పాటలన్నీ చాలా ఇష్టం నాకు. ఎందుకంటే కాలేజీకి వెళ్ళక్కర్లేదు, ఫ్రీడమ్. మనిషికి తనకు ఫ్రీడమ్ ఎప్పుడు ఉందో చూసుకోండి. ఆ ఫ్రీడమ్ అంటే మీరు ఇంకా వయసు తక్కువలో ఉన్నారు. నేను చంద్రబోస్ గారిని సునీతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మీకు ఎక్కువ ఫ్రీడమ్ మీరు ఎంజాయ్ చేసిన రోజుల్లో విన్న పాటలు మీకు ఎక్కువ నచ్చుతాయి. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకు చూసుకోండి. ఎప్పుడైతే మీకు ఇప్పుడే ఆలోచిస్తాను. ఇప్పుడు ఆలోచించండి. మీకు ఎప్పుడైతే మీకు బాధ్యతలు లేవో, బరువులు లేవో, ఎవరికి ఆన్సర్ చేయక్కర్లేదో, స్కూల్కి వెళ్ళక్కర్లేదో, లేకపోతే ఎవరికో రిపోర్ట్ చేయక్కర్లేదో, ఆ రోజులు కొన్ని ఉంటాయి మీకు. ఆ రోజుల్లో మీరు విన్న పాటలన్నీ కూడా అవి ఏ రాగంలో కట్టినా, ఎవరు పాడినా, ఎవరు కంపోజ్ చేసినా, ఏం రాసినా మీకు ఆ పాటలు మీరు విని చూడండి. ఇప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది అన్నమాట. దాని కంటిన్యూటీ సార్. నాకు అంటే భాష రాకపోయినా సరే అలా మా తాతగారు నా చిన్నప్పుడు చాలా విన్నటువంటి మొహమ్మద్ రఫీ గారి పాటలు భాష తెలియకపోయినా రిజిస్టర్ అయిపోయాయి. లిరిక్స్ కూడా అలాగే గుర్తుండిపోయాయి. అప్పుడు నువ్వు బాగా ఫ్రీడమ్లో ఉన్నావా? అంతే కదా సార్. చిన్నప్పుడు అంటే మరి 5 ఏళ్ల లోపు అంటే అదే ఈటీవీకి ఇప్పుడు పరిగెట్టాలని అర్జెంటుగా అవి లేదు, ఆ రెస్పాన్సిబిలిటీ లేదు, ఏమీ లేవు. చిన్నప్పుడు టైం అయిపోతుంది మీకోసం వెయిట్ చేస్తున్నారండి అనేవాళ్ళు లేరు. అవును. ఓకే, మంచి పాట పాడావు అబ్బాయి. ధన్యవాదాలు సార్. నీకు కంటెంట్ వల్ల మార్కులు వచ్చేస్తాయి, నేను ఏం చేయను. మేమేమైనా చేస్తానులేండి. మీరు తగ్గిస్తారా? ఎందుకంటే నేను కంటెంట్ దాసుండండి. చాలా ఏం లేదు ఊరికే. ఇప్పుడు శ్రీ రామాంజనేయ యుద్ధంలో శ్రీకరమౌ శ్రీరామ నామం అని చెప్పి, ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకు స్థానం అన్నట్టు. ఎక్కడ మెలోడీ సాంగ్ ఎవరు పాడుతున్నారో వాళ్ళకి నేను దాసుడిని అవుతాను. కాబట్టి మ్యాక్సిమం వస్తుంటాయి ఇక్కడ నుంచి. దాన్ని మీరు తగ్గించాల్సిన బాధ్యత మీరు చూసుకోండి. చాలా లేదండి ఊరికే అన్నంత. లేదు. ఓకే, వెరీ గుడ్, చాలా చక్కగా పాడావు, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్తికేయ, బ్రహ్మాండమైన అభినందనలు పొందావు. కంచికి పోతావా కృష్ణమ్మ, కంచి వార్తలేమి కృష్ణమ్మ, కంచిలో ఉన్నది అవ్వ, ఆ అవ్వ నాకు పెట్టు బువ్వ ఉన్నది కానీ కృష్ణమ్మ నీకు పప్పు ఎక్కడదో ఈ కృష్ణమ్మ అంటే, కోమటి ఇంటి అప్పు, ఆ అప్పు నాకు పెట్టు పప్పు ఉన్నది కానీ కృష్ణమ్మ నీకు కూర ఎక్కడదో కృష్ణమ్మ అంటే, దొడ్లోనే ఉన్నది బీర, ఆ బీర నాకు పెట్టు కూర అనేది బాలవాంగ్మయంలోని ఒక పాట అనమాట. వేటూరు గారు సమయానుసారంగా, సందర్భానుసారంగా అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కృతులు, కావ్యాల్లోని పంక్తులన్నీ కూడా వాడుతుంటారు. ఎందుకంటే ప్రాచీన సాహిత్యంలోని రుచి అంటే టేస్ట్ అనే ఒక అర్థం ఉంది, తటిల్లత సమరుచి, కాంతి అనే అర్థం ఉంది. అంటే కాంతితో కూడిన రుచిని మనకు అందించాలనే తాపత్రయం, ఆ విస్తృతి అంత గొప్పదన్నమాట. నువ్వు బాగా పాడావు. ఈ పాటలో ఒకే ఒక లోపం నాకు అనిపించింది ఏంటంటే, ఆ కంచి వార్త లేమి దగ్గర వేగంగా వెళ్తున్నావు. ప్రతిసారి లేమి అంటూ తొందర పెడుతున్నట్టుగా అనిపించింది. అదొక్కటి సవరించుకో. అద్భుతం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ అదే ఫీలింగ్లో ఉన్నాం ఇక్కడ అందరం. నువ్వు ఎంచుకున్న పాటే అసలు మహదానందం కలిగించే పాట. అండ్ మంచి గమకాలు పడుతున్నాయి నీ గొంతులో. నాకు తెలిసినంత వరకు నువ్వు రిజిస్టర్ అయిపోయేటటువంటి పర్ఫార్మెన్స్ ఇది పాడతా తీగలో. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసిన జర్నీలో ఇది రిజిస్టర్ అయ్యేటటువంటి పర్ఫార్మెన్స్. చాలా బాగా పాడావు. అయితే అది ఎందుకనో తడబడుతున్నట్టు అనిపించింది ప్రతిసారి. అది నీకు రిజిస్టర్ అయిందా లేకపోతే అయింది మ్యామ్? రాంగ్ ప్రాక్టీసా? లేదు మ్యామ్, ఈసారి సరి చేసుకుంటాను మ్యామ్. ఓకే, అంటే అలాగే రిజిస్టర్ అయ్యి ఉంటే కొంచెం
ఇబ్బంది. ఒకసారి పాడమని చెప్తామా? ఎందుకంటే అది టేక్లో మిస్ అయింది. తనకు అర్థమైంది ఆ సంగతిని తెలియడానికి ఒకసారి పాడి Exactly, చేస్తే పాడు. తెలిసిపోతుంది. అది రెండో చరణంలో కూడా ఒకటి ఉంది. మువ్వగోపాల అన్నట్టుందమ్మా. స్లిప్ అయింది టేక్లో, కానీ నీకు అది తెలుసు. ఎస్ మ్యామ్. ఓకే, యూ హర్డ్ ఇట్ రైట్. బాగా ప్రజెంట్ చేసావమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకేరా, అంతే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్.